ఓం సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. ముఖ్యంగా మనం బాబా గారి మార్గంలో మనందరం బాగా గుర్తించవలసింది ఏమిటంటే బాబాతో ఉన్న రుణానుబంధం. బాబానే శ్రీ సాయి సచ్చరిత్ర ద్వారా అనేక మంది భక్తులకు నిరూపించినది, ఇప్పటికీ నిరూపిస్తున్నటువంటిది బాబాతోని ఉన్న రుణానుబంధం. దాదాపు నేను 10 సంవత్సరాల నుంచి బాబా భక్తుణ్ణి, ఆనాటి నుంచి నా జీవితమే మారిపోయిందని చాలామంది సాయి భక్తులు చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటంటే మనం సాయిబాబా భక్తులం కాక ముందు నుంచి కూడా మనల్ని అందరినీ కూడా బాబా అనేకసార్లు రక్షిస్తూనే ఉంటారు. కేవలం బాబాని, బాబాగారి ఫోటోని, బాబాగారి సచ్చరిత్రని చదివినప్పుడు చూసినప్పుడు నుంచి మాత్రమే బాబా రక్షిస్తున్నారు అనేది వాస్తవం కాదు. మనం ఈ భూమి మీద జన్మించిన నాటి నుంచి మనకు ఆయనతో ఉన్న రుణానుబంధంతో మనల్ని ఎప్పటికీ ఆయన కనిపెట్టుకొని కంటికి రెప్పలా రక్షిస్తూ కాపాడుతూనే ఉంటారు మన సద్గురువైన శ్రీ సాయినాథుల వారు. అయితే ఇది ఈ రోజుల నుండే కాదు, బాబా శరీరంతో ఉన్నప్పుడు కూడా బాబా తన భక్తులు తన చెంతకు రాకముందే, తన భక్తులు కాకముందు నుంచే వారిని కాపాడేవారు. ఒక భక్తుడి కోసం తెలుసుకుందాం. వారి పేరే నాంచనే. పూర్తి పేరు శాంతారావు బల్వంత్ నాంచనే. వీరు ముంబై నివాసి. 1906 సంవత్సరంలో వీరి అన్నగారికి గొంతు దగ్గర వ్యాధి సోకడంతో గొంతుకు ఆపరేషన్ చేయాలి అంటారు డాక్టర్లు. ముంబైలో ఆ రోజుల్లో చాలా ప్రసిద్ధి అయిన జైకర్ హాస్పిటల్లో వారి అన్నను జాయిన్ చేస్తారు. ఆపరేషన్ చేయడానికి ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఇది ఇలా ఉండగా వారి అన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు నాంచనే ఇంటికి ఒకరోజు ఒక సాధువు వస్తారు. వచ్చి రొట్టె ముక్కలను పెట్టమని అడుగుతారు. అయితే నాంచనే వారి వదిన గారు ఇద్దరు ఆ సాధువును సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించి కావలసిన భోజనం అంతా కూడా శ్రద్ధగా వడ్డిస్తారు. అయితే వారి వదిన గారు ఏం చేస్తారంటే ఆహార పదార్థాలు వండినవి అన్నీ పెట్టి సాధువులకు బెండకాయ కూరను పెట్టకూడదు అని ఆ బెండకాయ కూరను పెట్టదు ఆమె. కానీ